వసతి గృహాల విద్యార్థులకు అందించే మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సౌకర్యాలు పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు గీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కలెక్టర్ కోరగా వెంటనే వేడి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే టీ సౌకర్యం కల్పించడంతో పాటు పోషక ఆహారం సరిపడా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. అన్ని బాగానే ఈ బస్తా మంచిగా లేదని అట్లనే ఉంచున్నా సార్. బాగా లేకపోతే రిటర్న్ చేయమని చెప్తున్నాము. బస్తా మంచిగా లేదని చేస్తున్నారు. వండదాలేము అట్లనే అన్నం కొంచెం సరిగా కాదు సార్. అది కచ్చపట్టు ఈ బస్తా అవి అన్ని బాగానే ఉన్నాయి. అవి మంచిగా ఉంటాయి సార్. ఇవి చేస్తున్నారు సార్. ఇవి బాగుంది అని ఇవి చేస్తున్నారు. ఇది బాగాలేదండి, అన్నం రుచికపోతుందని ఆపేశారు. మళ్ళీ తర్వాత దేనికన్నా అయితే ఇప్పుడు మళ్ళీ స్వీట్ రైస్ చేస్తే వాడుకోవచ్చు సార్. బియ్యం వచ్చినప్పుడు దాన్ని వేసేసి మాకైతే జీతాలు అయితే సార్ 7,000 కంటే ఎక్కువ వస్తలేదు సార్. దండం పెడతాను. 7,000 ప్రతి నెల వస్తుంది. సీసీటీవీ కెమెరా కూడా ఉంది. మిగతా హాస్పిటల్ ఇక్కడ మంచి మీ రూమ్స్ ఎట్లా వచ్చి అచ్చా అది మనం యూజ్ చేస్తున్నాం. అది కానీ ఎట్లా ఉంది భోజనం ఎట్లా ఉంది ఇక్కడ చెప్పండి. అది మంచిగా చేయాలి. యావరేజ్ ఉంది, మంచిగా లేదు చెప్తున్నా. ఒక్కొక్కటి చెప్పి ఏమేమి ఎట్లా ఉంది భోజనం, హైజీనిక్ ఉందా, క్లీన్ ఉందా, క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఇష్యూ లేదు, క్వాంటిటీ ఇష్యూ ఉంది సార్. చార్ట్ ప్రకారం ఇస్తున్నారా? చార్ట్ ప్రకారం ఇప్పుడు ముందునే వచ్చింది సార్. నేను చార్ట్ ప్రకారం ఇంటికి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేశారు. మళ్ళీ సార్ 4 లీటర్స్, 7 లీటర్స్, 6 లీటర్స్. ఫుడ్ లీటర్స్ కూడా ఎప్పుడు